శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి భూతత్వ రాశి. అలాగే జూన్ నెలలో ప్రత్యేకంగా మనకి స్కంధ షష్ఠి వస్తుంది. కాబట్టి ఈ జూన్ నెలలో వచ్చేటువంటి స్కంధ షష్ఠి రోజున వీలైనంత వరకు కూడా కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీరు ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించి అలాగే సుబ్రహ్మణ్యాభిషేకం చేయించడం విశేష సత్ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. అలాగే గృహిణుల విషయానికి వస్తే సూర్యుడు బుధుడు లగ్నంలో ఉండడం వలన ఈ యొక్క రాశి వారికి కాస్త అధికరణ సిద్ధి, వ్యాపారంలో పురోగతి, అంటే చిన్న కారు వ్యవస్థగా మీరు చేసేటువంటి వ్యాపారాలు చాలా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కూడా టీమ్ లీడింగ్ పొజిషన్స్ కానీ ఏదైనా క్లాస్ లీడర్ పొజిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగంలో మంచి పురోగతి సత్ఫలితాలు కూడా పొందుతారు. అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించి వారి వ్యాపార స్థలం ఎప్పుడూ కూడా మెండుగా ఉండాలని కోరుకుంటున్నారో వారు కూడా వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతారు. అయితే ఉద్యోగస్తులు, గృహిణులు, వ్యాపారస్తులు వీరందరూ కూడా చేయవలసినటువంటి ఒక చిన్న రెమెడీ గురించి తెలుసుకుందాం. ఏమిటది అని అంటే, వీలైనంత వరకు కూడా తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి పొడిగా చేసిన పదార్థాన్ని కలిపి నిత్యము లేదా ప్రతి శుక్రవారం నాడు మీరు ఒక కప్పు ధూప్ కప్ లాంటిది ఒకటి వెలిగించుకొని దాంట్లో ఈ పదార్థాన్ని వేసుకొని ధూపం వేయడం వలన ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో కాస్త ఆర్థికంగా పుంజుకొని దృఢంగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించి చండీ హోమాన్ని కావించుకోండి. ఎందుకంటే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలలో చాలా విశేషమైనటువంటి నరఘోష, నరపీడితముల వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీలైనంత వరకు కూడా పగడం ఉంగరాన్ని వాళ్ళు ధరించడం, రోజు కూడా ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్న వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, లేదా ఎవరైనా సరే ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభ దశలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉంటే గనక రెడ్ కలర్ గాజు వాటర్ బాటిల్లో ఈ పగడపు ఉంగరాన్ని కడిగి వేసుకొని దాంట్లో నీళ్లు నింపుకొని రాత్రిపూట ఉదయాన్నే ఆ నీళ్ళనే తాగండి. వీలైతే డే మొత్తం అంతా కూడా ఆ నీళ్ళని తాగండి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా ఈ రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. యూత్రస్ రిలేటెడ్ కానీ కిడ్నీ రిలేటెడ్ కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. వీలైనంత వరకు కూడా విప్ప పువ్వు లేదా సంపెంగ నూనెతో కలిసినటువంటి దానిలో ఆవు నెయ్యిలో కాస్త కుంకుమ కలుపుకొని ఈ ఒత్తేసుకొని ఆ ఒత్తిని ఈ విప్ప నూనె అలాగే సంపెంగ నూనెతో కలిపి దీపారాధన చేయడం నిత్యం చాలా మంచిది. చాలామంది మట్టి ప్రమిదలతోని మేము ఈ దీపారాధన చేయాలనుకుంటున్నామని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. మట్టి ప్రమిదతో కనుక మీరు దీపారాధన చేస్తే అది మరుసటి రోజుకు పనికిరాదు. కాబట్టి ఇంటి ఆవలి బయట పెట్టుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మళ్ళీ చెబుతున్నాము. అలాగే ఎవరైనా సరే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారులే కాకుండా రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. నిత్యం మీరు అమ్మవారి ఆరాధన, అంటే గ్రామ దేవత మీ దగ్గరలోనే ఉంటారు కాబట్టి అమ్మవారిని ఆరాధించండి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ నెల వివాహానికి సంబంధించి కత్తెర్లు అనేటువంటివి పూర్తయిన తర్వాతకి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైనా సరే ఇంకా కొద్దిసేపు ఆగుదాం, ఇంకా మంచి సంబంధాలు వస్తాయి అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు మాత్రం చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఇవందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి.
6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా 12 రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 12 రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు
స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.